పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యుల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అప్పటి వరకు కేసును వాయిదా వేసింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. స్పీకర్ది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమేనని హెచ్చరించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు ఇచ్చింది. శాసనసభ్యుల ఫిరాయింపు కేసులో 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. అప్పటి వరకు కేసును వాయిదా వేసింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలని సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. స్పీకర్ది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమేనని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్ సంబంధించి ఆ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరైనది కాదు. 3 నెలల్లోగా ఈ అనర్హత పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయం అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 31న ఆ తీర్పు వచ్చేది. అక్టోబర్ 31 వరకు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంబంధించి విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయితే అక్టోబర్ 31 వరకు కూడా స్పీకర్ ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి కేసు విషయంలో వారికి అందరికీ నోటీసులు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయి విచారణ 10 మంది ఎమ్మెల్యేలు చేయలేదు. ఇచ్చిన గడువులోపు కేవలం 4 ఎమ్మెల్యేలకు మాత్రమే ఏదైతే విచారణ చేసినటువంటి పరిస్థితి. మిగిలిన 6 ఎమ్మెల్యేలకు సంబంధించి మరొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించి తర్వాత ఏదైతే నవంబర్లో విచారణ ప్రారంభించారు. ఇంకా 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అదేవిధంగా కడియం సీరియల్కు సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు వారు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. అయితే సుప్రీంకోర్టుకు మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ జరిగింది. మరోవైపు స్పీకర్ కార్యాలయం కూడా మరొక
2 నెలల సమయం కోరింది. అయితే అయితే కోర్టు ధిక్కరణకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే ఇచ్చినటువంటి గడువులోపు చేయకపోవడం పట్ల కోర్టు ధిక్కరణ నోటీసులు స్పీకర్ కి ఇవ్వడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైతే నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో ఆయన నిర్ణయించుకోవాలని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి మరొక 4 వారాల గడువు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ సంబంధించిన నోటీసుకు సంబంధించి మరోవైపు విచారణ ఈ లోపు పూర్తి చేయాల్సి ఉందన్నటువంటి ఆదేశాలు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇచ్చినటువంటి గడువులోపు పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఈ కేసుకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఎవరైతే విచారణ చేసిన ఎమ్మెల్యేలు కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ వేగవంతం చేయడం ఒకటి. రెండోది ఇప్పటి వరకు నోటీసులకు రిప్లై ఇవ్వని ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడినటువంటి పరిస్థితి. మీ సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆయన చర్యలు తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది కదా సుప్రీంకోర్టు. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా కోర్టు ధిక్కరణ కిందనే భావించింది. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ కు గత ఏడాది మార్చిలో ఫిర్యాదు చేశారు. అయితే 2024 మార్చిలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వరుసగా పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ విచారణ చేపట్టకపోగా దానికి సంబంధించి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల కేసును సాగదీస్తున్నారన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే 3 నెలల గడువు విధించింది. 3 నెలల గడువు పూర్తిగా అయినప్పటికీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేయకపోగా, నిర్ణయం తీసుకోకపోగా విచారణ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. కొద్దిమంది ఎమ్మెల్యేల విచారణ ప్రారంభించారు. కానీ మిగిలిన 2 ఎమ్మెల్యేలు అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే అనర్హత పిటిషన్ సంబంధించి కేసు వేగవంతం చేయకపోవడం, పెండింగ్ లో పెడుతుండడం, దాని పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే 4 వారాల గడువు ఇచ్చింది. ఆ 4 వారాల గడువులో కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వడంతో పాటు ఈ పెండింగ్ ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిన పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.